సాధారణంగా హీరోయిన్లు కెరీర్ ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి పిల్లల విషయంలో కాస్త ప్లానింగ్ తో ఉంటారు. ఆఫర్లు వరుస పెట్టి వస్తున్నప్పుడు మ్యారేజ్ ఎపిసోడ్ ని కొన్నాళ్ళు వాయిదా వేసుకుంటారు. ఒకవేళ పెళ్ళై ఉంటే పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే కియారా అద్వానీ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మరి కియారా ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంటుందా, త్వరగా ఫినిష్ చేసేస్తుందా? గ్లామర్ బ్యూటీ చార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ నార్త్ లో మంచి డిమాండ్ ఉన్న నటి. నార్త్ సౌత్ అని తేడా లేకుండా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. హిందీతో పాటు దక్షిణాదిలో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. వార్ 2, టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో కియారా నటిస్తోంది. రణ్వీర్ డాన్ 3లోనూ నటించాల్సి ఉంది. ధూమ్ 4, శక్తిశాలిని లాంటి సినిమాల్లోనూ కియారా హీరోయిన్ అంటూ కథనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా జంట ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నట్లు స్వయంగా కియారా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కియారా చెప్పిన గుడ్ న్యూస్ కి అందరూ హ్యాపీ ఫీల్ అయినా ఆమె చేతిలో ఉన్న సినిమా ప్రాజెక్టులపై డైలమా ఏర్పడింది. కియారా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయింది. పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శారీరక శ్రమను వదులుకుంటోంది. కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు. దీని ఫలితంగా ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్న డాన్ 3 నుంచి స్నేహపూర్వకంగా తప్పుకుందని ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ ఈ మూవీలో డాన్ పాత్రలో నటించబోతున్నాడు. కియారా అద్వానీ తప్పుకోవడంతో కొత్త హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టారు చిత్ర నిర్మాతలు. ఇక వార్ 2లో కియారా సీన్స్ మొత్తం ఫినిష్ అయ్యాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య 500 మంది డాన్సర్లతో షూటింగ్ జరుగుతోంది. దీంతో వార్ 2 దర్శక నిర్మాతలు పెద్దగా వర్రీ అవ్వడం లేదు. సాఫీగా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారు. కొంత పెండింగ్ షూటింగ్ ఉన్నా కియారా ఆ సీన్స్ చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. హీరో యష్ నుంచి వస్తున్న మోస్ట్ హై బడ్జెట్ మూవీ టాక్సిక్ లోనూ నటిస్తోంది కియారా. ఇందులో నయనతార రాఖీభాయ్ సోదరిగా చేస్తూ ఉండగా యష్ సరసన కియారా కనిపించనుంది. ఇప్పటికే కియారాకు చెందిన కొన్ని సీన్లను షూట్ చేశారు. కియారా అద్వానీ ప్రెగ్నెంట్ అని తెలియడంతో మూవీ టీం కొంత టెన్షన్ పడుతోంది. ఎందుకంటే ఈమెకు బేబీ బంప్ కనిపించేలోపు కియారా పార్ట్ షూటింగ్ అంతా పూర్తి చేసుకోవాలి. లేదంటే తర్వాత సినిమా లేట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ 1-2 నెలల్లో టాక్సిక్ లో కియారా పార్ట్ పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. గతంలో కల్కి షూటింగ్ జరుగుతున్న టైంలో దీపికా పదుకొణె కూడా ప్రెగ్నెన్సీతోనే షూటింగ్ కి వచ్చారు. తర్వాత ప్రమోషన్స్ కి మాత్రం దీపిక దూరంగా ఉన్నారు. దీపికలా ప్లాన్ చేసుకుంటే టాక్సిక్ ఇబ్బందేం ఉండకపోవచ్చు. లేదంటే మాత్రం టాక్సిక్ వాయిదా పడవచ్చు. 2026లో ప్రారంభమయ్యే ధూమ్ 4, శక్తిశాలిని లాంటి సినిమాల్లోనూ కియారానే హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా టైం ఉంది. బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే ఈ సినిమాలు సెట్స్ మీదకు వస్తే కియారా రావడం కష్టమే. మొత్తానికి కియారా మామ్ కాబోతున్నారని తెలిసి నెటిజన్లలో ఉత్సాహం కనిపించింది. తొలి సంతానం తర్వాత కొంత గ్యాప్ అనంతరం తిరిగి సినిమాల్లో నటిస్తుందని భావిస్తున్నారు.